అమ్మగారు, ఈ అమ్మగారికి ఎన్నిసార్లు చెప్పాను డోర్ ముయ్యమని లేకపోతే తీయమని. అమ్మగారు నేను వచ్చా, ఇల్లు ఉడుస్తున్నా. ఎప్పుడు చూడ ఏంటో ఈ మనుషులు, అయ్యగారు చూస్తే ఫోన్లో ఉంటారు, అమ్మగారు చూస్తే ఫోన్లో ఉంటారు, చిరికి పిల్లలు కూడా ఫోన్తో ఆడుకుంటారు. ఏంటో ఈ మనుషులు అంతేలే. వీళ్ళేంటి అన్నిళ్ళలోని ఇలానే తయారయ్యారు. సరిగా ఈ ఫోన్లను ఎవరు కనిపెట్టారో కానీ నేనైతే రీల్స్ చూసుకుంటా. నాకు కూడా ఫోన్ ఉందిగా, కొత్త ఫోన్ వచ్చినట్టుంది. సుట్టమల్లే సుట్టేస్తుంది తుంటరి సూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు. అమ్మగారు ఏంటి పాటలు ఆపి పని చూడమంటున్నారా? సరేలేండి అమ్మగారు. ఈ అమ్మగారికి ఏం తెలుసు ఈ పాట ఎంత బాగుండిద్దో. అంతేలే, నాకెందుకు. అమ్మగారు బయటకు వెళ్తున్నారా? అయ్యారికి టిఫిన్ పెట్టి పంపిస్తాను ఆఫీస్కి. పిల్లల్ని స్కూల్కి పంపించాలా? పంపిస్తాలే నేను. మీ ఫ్రెండ్ వస్తున్నా ఇంటికి ఇవ్వాలా? ఆమెకి టీ కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయమంటారు. అలాగే సరే అమ్మగారు. తోమ్ 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 అంట్లు తోమ్ 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 అంట్లు తోమ్. ఎవరబ్బా కాలింగ్ బెల్లు? సరిగ్గా పని కూడా చేసుకొని వస్తున్నా. పొలమ్మొలము ఎవరబ్బా ఏమో? ఆ బట్టలేంది, వాటికి బొక్కలేంది, ఆ ప్యాంట్ ఏంది, వాటికి బొక్కలేంది, నెత్తి నా జుట్టు ఏంది ఎర్రగా చింపిరిగా. ఎవరు నువ్వు? అడుక్కునే దానికి ఇంగ్లీష్ అవసరమా? అచ్చం అడుక్కునే దానిలాగే ఉన్నావు. నీకేనైతే ఇంగ్లీష్ వచ్చింది, నాకు వచ్చింది. వాటు పూటు వెళ్ళవమ్మా ఎల్లు. అడుక్కునే వాళ్ళు పాట భాష నాకు తెలియదా ఏంటి? పాప పొద్దున్నే వస్తారు, ఏం పని ఉండదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే వాళ్ళకు సులుపే. అమ్మగారు మీకోసం మీ ఫ్రెండ్ రాలేదు ఇవాళ. కాకపోతే ఇందాక మన ఇంటికి ఒక అడుక్కునేది రావాలని చూసింది అమ్మగారు. కాలింగ్ బెల్ కొట్టి మరీ రావాలని చూసింది. నాకు తెలుసుగా ఎవరిని రమ్మనాలో ఎవరిని వద్దనాలో. దాని పని చెప్పి పంపాలే. అమ్మగారు వస్తున్నా. ఏంటమ్మగారు నన్ను ఇలా తిడుతున్నారు? ఇన్నాళ్ళు నేను ఇక్కడ పనిచేసిన ఒక్క తూరుగా నన్ను ఇక్కడ తిట్టలేదు. మీ ఫ్రెండ్ ఇందాక వచ్చింది, నాకు తెలియదు అమ్మగారు. దాని వాడకం చూస్తే అచ్చం అలాగే ఉంది, అడుక్కున్న దాంలానే. అందుకని నేను అలా అన్నా. నాదా తప్పు? నేను కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోకపోయినా కాస్త కూస్త చదువుకొని ఉన్నా కానీ నాకు తెలిసిండేది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, వారి బట్టలు ఎలా వేసుకుంటారు, మాట్లాడే తీరు ఎలా ఉండిద్దో. నాదే తప్పు, క్షమించండి అమ్మగారు. నేను కూడా నా పిల్లల్ని బాగా చదివించుకొని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేస్తా. డబ్బులు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళు కూడా. అప్పుడు ప్రపంచం ఎలా ఉండిద్దో, ఎలా ప్రపంచంలో మాట్లాడాలో వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీరు కూడా మీ పిల్లల్ని ఫోన్లకు దూరం చేసి చదువుకి దగ్గర చేయండి, ప్రపంచానికి ప్రయోజకులు చేయండి. థ్యాంక్స్.